హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ టాక్స్ తెలుగు. సో ఈ సమ్మర్ స్పెషల్గా జ్యూసెస్ అట్లాంటివి కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా స్పైసీగా తినాలనిపించే వాళ్ళ కోసం మా భీమవరం స్టైల్ స్పెషల్ మిక్స్చర్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. లిటరలీ ఇట్స్ అండ్ సూపర్ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనకైతే బఠానీ, వైట్ బఠానీ ఉంటుంది కదండి, అది ఒక 4 to 5 hours పాటు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత ఒక 1 or 2 పొటాటోస్ని తీసుకొని ఈ బఠానీని ప్రెషర్ కుక్కర్లో కానీ లేదంటే నార్మల్గా సపరేట్గా బాయిల్ చేసుకున్న ఎలా అయినా సరే చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని బాగా పప్పు గుత్తుతో కానీ దేంతో అన్నా కూడా బాగా స్మాష్ అవుట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి సన్నగా బాగా తరుముకోవాలన్నమాట. తరుముకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక 2 tablespoons ఆయిల్ చేసి ఆ తర్వాత ఈ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చిని అయితే వేపుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మాది 4 burner స్టవ్ అండి. వెనకాలైతే మా మమ్మీ చూసారా 2 burners అయితే యూస్ చేయదు, అవి ఖరాబ్ కాకూడదు అని చెప్పి అలా క్లాత్ కప్పింది. సో ఇవన్నీ మమ్స్ థింగ్స్ అనమాట. వాళ్ళకి నీట్గా మంచిగా ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇలా అయిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఆ రెసిపీని ఈ పొటాటోస్ అదే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన దాంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 5 minutes బాగా కుక్ అవ్వనివ్వాలి. సో చాట్ మసాలా అవి కూడా ఇందులో మంచిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇది రెసిపీ మెయిన్గా అనమాట మిక్స్చర్లోకి. ఇది మనం చాట్ అని చెప్పచ్చు. ఇది మనం పానీపూరీస్ అవి కూడా నార్మల్గా తెచ్చుకొని వాటర్ ప్రిపేర్ చేసేసుకొని కుదిన వాటర్ కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీకు 2 recipes చేసుకున్నట్టు కూడా ఉంటుంది, మొత్తం అంతా కూడా మిక్స్చరే తినకుండా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే కొంచెం మనం మిక్స్ చేస్తున్నప్పుడు లైక్ కన్వీనియంట్గా ఉండేలా ఉండాలన్నమాట. సో అందుకే మాకు పెద్ద బౌల్ అయితే మమ్మీ తీసుకొచ్చింది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఇవి వైట్ మరమరాలు అని మేమంటాము, మరి మీరేమంటారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అంటారు కదా, లాంగ్వేజెస్లో ఒకరు అంటే లైక్ వరంగల్లో ఒకలా అంటారు. సో అట్లా కదా. సో మేమైతే మరమరాలు అంటాం. దానిపైన కవర్ పైన అయితే మాత్రం మరమరా అని ఉంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇవి చూడ్డానికి చాలా ఎక్కువ క్వాంటిటీ, చాలా అయిపోతుందేమో అని అనిపిస్తుంది. బట్ అది మిక్స్ చేసిన తర్వాత అన్నీ చేసిన తర్వాత క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది అనమాట. సో అందుకనే చూసుకొని మీరు 2 to 3 వరకు వేసుకోండి క్వాంటిటీ అనేది. అండ్ అలాగే ఫస్ట్ అవి ఆనియన్స్ అవి వేసుకోక ముందే ఒక్కసారి నార్మల్గా కూడా స్మాష్ చేయండి, లేదంటే లైక్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. సో అలా వేసిన తర్వాత చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ ఒక్కొక్కటి కట్ చేసుకొని చిన్న పీసెస్ కింద అవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సప్ చేసుకోండి. అలా మిక్సప్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న చాట్ ఉంటుందో దాన్ని కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేసేయకుండా కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేయాలి. అండ్ దట్టు హ్యాండ్తోనే మిక్స్ చేయండి, అప్పుడే బాగా మిక్సప్ అవుతుంది. మనం స్టైల్గా ఉండాలి, హైజెనిక్ అది ఇది అని చెప్పి లైక్ గరిటెలతో అంటే అది సరిగ్గా ప్రాపర్గా మిక్స్ అవ్వదు. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. సో ఈ చాట్ కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మ్యాక్సిమం వేయడానికి ట్రై చేయండి. బాగా చల్లారిపోయినా కూడా ఆ చాట్ యొక్క టేస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఆ తర్వాత మీరు మిక్సప్ చేసినా కూడా అంత టేస్ట్ అయితే రాదు. సో అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ రెసిపీలోకి వేసేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ ఫైనల్గా చక్కగా లెమన్ పిండుకొని ఆ తర్వాత మీరు కావాలనుకుంటే మనకి పల్లీల్ని ఆయిల్లో వేగించుకొని నెక్స్ట్ అలాగే మనకి చాట్ బండర్స్ దగ్గర చిప్స్ ఉంటాయి కదా, ఆ చిప్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమన్నా ఉప్పు, కారం అట్లాంటివి తక్కువైనట్టు అనిపిస్తే యాక్చువల్గానే మనం స్టార్టింగ్లోనే వేసుకోవాలి. మొత్తం అంతా అయిన తర్వాత వేస్తే కొంచెం కారం వాసన వస్తుంది, అదొకటి కొంచెం ముందుగానే చూసుకోండి. సో మన భీమవరం స్టైల్ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టేస్ట్ చేసి ఎంజాయ్ చేసేయండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది మా డాడీ మాకు నేర్పించిన స్టైల్. సో అందరూ ఇలాగే చేసుకోవాలి, ఇదే పర్ఫెక్ట్ మెథడ్ అని నేనైతే చెప్పను, కానీ ద బెస్ట్ ప్రాసెస్ ఆఫ్ ద థింగ్ అనమాట. సో అలాగే మీలో ఎంతమందికి మా ఊళ్ళమ్మ అమ్మవారు, భీమవరం స్పెషల్ మా ఊళ్ళ అమ్మవారు అంటే ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మా వాళ్ళందరూ అయితే తినేస్తున్నారు అనమాట సూపర్గా. సో మా హస్బెండ్ జెన్యూన్ రివ్యూ ఇచ్చారు, నిజంగా చాలా బాగుంది అని చెప్పి. మా పాప కూడా ఇక్కడ అదిరిపోయింది అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఎలా ఉంది, నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై